వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను బాయ్కాట్ చేసిన బహిష్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం తరువాత బయటకు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన పనిని నిరసిస్తూ బహిష్కరిస్తున్నట్లు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పట్లొల్ల దీపా నరసింహులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 12 మంది గెలిచి సంగతి తెలిసిందే. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ పట్లొల్ల దీపా నరసింహులు, పార్టీ కౌన్సిలర్లు ఇర్షాద్, సురేష్, జావిద్, నవీన్, సంతోష్ గౌడ్, సుప్రీత, కరుణాకర్, అనిల్ కుమార్, నాగలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యాలయంలో కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కార్యాలయంలో జరిగిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను బహిష్కరించి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా దీపా నరసింహులు మాట్లాడుతూ మొన్న ఎన్నికల ఫలితాల సమయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రావడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అడ్డుకోవడం పట్ల కేసు నమోదు చేశారని తెలిపారు. రోహిత్ రెడ్డి ఇతరులపై కేసులు నమోదు చేయడాన్ని దీనిని వ్యతిరేకిస్తూ బహిష్కరించడం జరిగిందన్నారు. మా 11 మంది కౌన్సిలర్స్ల ప్రమాణ స్వీకారం తర్వాత మేము బైకాట్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ బైకాట్ చేయడం జరిగింది. మొన్న కౌంటింగ్ పూర్తి కాకముందే, ఫలితాలు విడుదల కాకముందే మనోహర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అలాగే కౌంటింగ్ సెంటర్ రావడం చాలా అమానుషం. అది అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారిని, ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలను, మా భర్త నరసింహులు గారిని 132 సెక్షన్ నాన్ వేలబుల్ కింద ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు, దాన్ని అడ్డుకున్నందుకు మాత్రమే ఈ క్రైమ్ చేసినందుకు ఈ నాన్ వేలబుల్ వేరే కేసు కింద బుక్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు 11 మంది కౌన్సిలర్, 12 మంది ఒక ఆమె హస్బెండ్ చనిపోయారు, దానివల్ల 12వ వ్యక్తి రాలేదు, 25th వార్డ్. ఇవి ఈరోజు 11 మంది దాన్ని బైకాట్ చేస్తూ మేము రావడం జరిగింది. ఈ మాత్రమే పోలీసులు అనేది మా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మాకే సామాన్య ప్రజల పరిస్థితి ఏందో ఊహించుకోవడానికి నిజంగా ఒక అధికార పార్టీ కండువాలేని కార్యకర్తలాగా పనిచేస్తున్నటువంటి పోలీసుల శైలి నిజంగా చాలా బాధాకరం, అమానుషం. తాండూరు మున్సిపాలిటీ కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన 12 మంది కౌన్సిలర్లలో ఒక కౌన్సిలర్, 25th కౌన్సిలరు దురదృష్టవశాత్తు వాళ్ళ ఆయన చనిపోవడంతో ఈరోజు రాలేదు. తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించినాం. మిగతా 11 మంది కౌన్సిలర్లు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలు, అణచివేత, రాజ్యాంగ ఉల్లంఘన, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, వీరందరూ చూసి గత 2-3 రోజులుగా తాండూరులో ఏం జరుగుతున్నదో, ఈరోజు మన మధ్య ఉండాల్సిన రోహిత్ రెడ్డి గారు ఆయన మీద 9 వేలబుల్ కేసులు పెట్టి 9 మంది నాయకుల మీద కేసులు పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరమ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. దానికి నిరసనగా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికని బాయ్కాట్ చేసి వచ్చిండ్రు. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రజా వ్యతిరేక చర్యలకి, తాండూరు మున్సిపాలిటీలని వాళ్ళ దుర్మార్గాలు, వాళ్ళ అక్రమార్జన, వాళ్ళ అవినీతితో నిధులన్నీ స్వాహా చేస్తూ తాండూరు మున్సిపాలిటీని గతంలో ఎట్లా వాళ్ళ పరిపాలనలో భ్రష్టు పట్టించారో రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు అట్లా చేయకుండా ఒక వాచ్ డాగ్ లాగా మా కౌన్సిలర్లు అందరూ ఉంటారు. కేసీఆర్ గారి స్ఫూర్తితో, రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ఫ్లోర్ లీడర్గా అధిష్టానం ఎంపిక చేసిన దీపక్క గారి నేతృత్వంలో అందరూ 12 మంది కౌన్సిలర్లు కూడా ప్రజా సమస్యల మీద, తాండూరు పట్టణ సమస్యల మీద నిరంతరం కొట్లాడతారు. తాండూరుకి మంచి సేవ చేస్తారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.